అంటే ఎటువంటి వాళ్ళు అంటే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసేసి తుర్కోళ్ళకు అప్పచెప్పే పని మీద కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇవాళ. రాహుల్ గాంధీ కుల్లా చెప్పి మన అందరిని ఎక్స్రే చేస్తారట, మన ఇండ్లని ఎక్స్రే చేస్తారట, మనకున్న ఆస్తులన్నింటినీ ఎక్స్రే చేస్తారట, ఎవరికి ఎంత ఉండాలో నిర్ణయిస్తారట, మిగిలిందంతా కూడా తుర్కోళ్ళకి ఇస్తారట. రేవంత్ నీకున్న ఆస్తిలో సగం తుర్కోళ్ళకి ఇచ్చినాక మాట్లాడ. ఫస్ట్ ఇవాళ రోజే రేవంత్ నీకున్న ఆస్తి మొత్తంలా సగం తుర్కోళ్ళకి ఇచ్చినాక నువ్వు మాట్లాడు. ఎందుకని రేవంత్ నువ్వు కూడా ఏబీవీపీకి వెళ్ళి వచ్చినావు, రేపు మాపు బీజేపీలకు వస్తారంటున్నారు, రేపు మాపు బీజేపీలకు వస్తారంటున్నారు. ఆల్రెడీ గుజరాత్ మోడల్ లెక్క తెలంగాణ చేస్తాము అన్నాడు ప్రధానమంత్రి. పక్కకే ఉన్నాడు, మీడియాతో చూపించింది. बड़े भाई मोदी जी मेरे बड़े भाई जैसा है, आप जैसे गुजरात को किए वैसा हम तेलंगाना को हम करेंगे, हमारा सहायता करिए, గుజరాత్ మోడల్ రైనా తెలంగాణ మేబీ అన్నాడు. ఆ తెల్లారి నుంచి రాహుల్ గాంధీ ఉద్యోగం పీకేస్తా అంటున్నాడు. ఆ తెల్లారికెళ్ళి రాహుల్ గాంధీ ఉద్యోగం పీకేస్తా అంటున్నాడు. ఇక రేపో మాపో బీజేపీలకు వస్తారని పుకారు నడుస్తా ఉన్నాయి. దానికి తగ్గట్టే రేవంత్ బిహేవియర్ ఉన్నది. చాలా జాగాలలో డమ్మీ క్యాండిడేట్లను పెట్టినట్ర. చాలా జాగాలలో డమ్మీ క్యాండిడేట్లను పెట్టినట్ర. నేను ఒక మిత్రుడిగా అయితే నేను ఆహ్వానిస్తానని చెప్పిన బీజేపీలకి. ఫైనల్గా నడ్డా గారు నిర్ణయం చేయాలి, మిత్రుడిగా అయితే నేనైతే రమ్మని చెప్తున్నా. వీళ్ళంతా ఇటువంటి అబద్ధాలు చెప్పి బీజేపీ బీఆర్ఎస్ దోస్తి, బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని చెప్పి తుర్కోలని బేవకూఫ్ చేశారు. రాయలు అసెంబ్లీ ఎలక్షన్ తుర్కోలందరూ బేవకూఫ్ చేశారు. వాళ్ళు పిచ్చల లెక్క మొత్తం ఓటర్లు తీసుకుపోయి కాంగ్రెస్ కేసీఆర్ ఆ కేసీఆర్ని ముంచారు. ఆ కేసీఆర్ బతుకుండగానే బీజేపీని జర కంట్రోల్ చేసాడు పెరగకుండా ఈ రాష్ట్రంలో. ఆయనతో ముసలోని ముంచిర్రు. కాంగ్రెస్ వాడు ఎక్కడ కూడా బీజేపీని కంట్రోల్ చేయలేడు. ఎడయేతున్న దేశం కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతున్నది. ఈడ కూడా రేవంత్ కూడా కాంగ్రెస్ ఖాళీ చేసి బీజేపీలోకి వస్తాడు. సో ఇండైరెక్ట్ గా రేవంత్ కూడా బీజేపీకే మద్దతు పలుకుతా ఉంటాడు. అట్లాంటప్పుడు ఎన్నికలు ఎందుకు? ఈ రాష్ట్రంలో ఇంత ఎండలలో 43 డిగ్రీలలో